ఇక్కడ కనిపిస్తున్న హాస్పిటల్ పైన హెలికాప్టర్లు కూడా దిగుతాయి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే చేస్తారు. మన వీడియోస్ లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇది జాబరాల్ అహ్మద్ హాస్పిటల్ అనమాట. ఇది ఒక ఎంట్రన్స్ మాత్రం, ఇలాంటి 7 ఎంట్రన్స్ ఉంటాయి. మా పెద్ద సార్కి వచ్చేసి పొద్దునే టిఫిన్ అయితే తీసుకుని వచ్చా. ఈ హాస్పిటల్ లోపల వచ్చేసి ఒక పెద్ద లగ్జరీ 5 స్టార్ హోటల్ ఉన్నట్టు ఉంటుంది. నాకైతే మతి చెడిపోయింది, హాస్పిటల్ ఇంత లగ్జరీగా ఉందని చెప్పేసి. బయట ఈ భయంకరమైన చలికి చేతులు గడ్డగట్టిపోయి దిమ్మ తిరిగిపోతుంది. పొద్దున టిఫిన్ ఇచ్చేసి వెళ్ళి ఇప్పుడు మధ్యాహ్నం టిష్యూలు భోజనం ఎత్తుకుపోతున్నా. భోజనం అక్కడ పెట్టేసి పొద్దున్న తిన్న టిఫిన్ బాక్స్ అయితే మళ్ళీ రిటర్న్ ఎత్తుకుపోతున్నా హోమ్ కి. నెల రోజుల నుంచి ప్రతిరోజు పొద్దునే టిఫిన్ తీసుకెళ్లడం, మధ్యాహ్నం భోజనం తీసుకెళ్ళి. ఈ హాస్పిటల్లో ఉండే స్ట్రీట్లన్నీ నాకు బాగా అలవాటైపోయాయి. ఒక ఊర్లో కూడా ఇన్ని రకాల స్ట్రీట్లు అయితే ఉండవు. ఫస్ట్ టైం దీంట్లోకి వచ్చారంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు, బయటకు వెళ్ళడం కష్టం అయిపోద్ది. స్టార్టింగ్ లో 1-2 రోజులు బాగా దిమ్మ తిరిగింది, కానీ అలవాటు అయిపోయింది అనమాట నాకు. రోజు వచ్చి మా సార్ ఉండే రూమ్ వచ్చేసి 30. పొద్దునే టిఫిన్, మధ్యాహ్నం భోజనం అయితే నేనే తీసుకుని వస్తా. నైట్ టైం వచ్చేసి ఏదో హోటల్ నుంచి తెప్పించుకుంటారు అనమాట. మీరందరూ కోరుకోవడం వల్ల, దేవుడి దయ వల్ల బాబా అయితే ఆల్మోస్ట్ రిక్వైర్ అయిపోయారు. ఇంకో 2 days లో డిశ్చార్జ్ చేస్తారని చెప్పి అంటున్నారు. డ్యూటీ ఏ టైంలో చెప్పినా ఆలోచించకుండా వచ్చేసేవాడిని. ఆయన అయితే కోలుకున్నారు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.